ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం నిన్నటి రోజు చక్కగా 46వ శ్లోకం సాంఖ్యయోగంలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకున్నాము. 45, 46 కూడా, అంటే ఈ 4-5 శ్లోకాలే మన జీవితానికి సంబంధించినవి. మనం ఇప్పుడు ఆచరిస్తూ ఉన్న వాటి గురించే ఉన్నది కాబట్టి మనం కొంచెం శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా చాలా విచిత్రమైన శ్లోకం అండి, 47వ శ్లోకం. అయితే 46వ శ్లోకం ద్వారా ఏం చెప్పిండు భగవంతుడు, ఒకసారి మనం దాన్ని కూడా గుర్తు చేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందు. నువ్వు ఎట్లా చెప్పాడు అంటే, బావులు చెరువులు ఇవన్నీ నీళ్ళు ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు, ఎండిపోతూ ఉంటాయి. మరి అన్నిటికన్నా పెద్ద జలాశయం ఒక సముద్రమే ఉన్నదనుకో, అప్పుడు నీళ్ళ కోసం ఇంకెక్కడెక్కడికో పోవాల్సిన పని లేదు. అన్ని రకాల నీళ్ళు అక్కడి నుంచే తెచ్చుకోవచ్చు. మరి అటువంటి సముద్రం లాంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందితే అందులోనే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ఇది కావాలని ఒక పూజ, అది కావాలని ఒకటి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నాడు. కానీ కర్మలు చేయాలి అంటున్నాడు. అయితే మరి ఈ అర్జునుడికి వేదం తెలుసు కదా, కర్మకాండ అంతా తెలుసు. కర్మ మరి ఎందుకు చేయాలి? ఇప్పుడు బ్రహ్మజ్ఞానం తెలిసినా కూడా నువ్వు కర్మలు చేయాలి. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకో. కర్మ వల్ల ఏదో కావాలి అని కోరికతోని కర్మలు చేయకు, కర్మ యోగాన్ని ఆచరించు అని చెప్తూ ఉన్నాడు. మరి బ్రహ్మజ్ఞానం తెలిసినాక అన్నీ వచ్చేస్తాయి అన్నప్పుడు మళ్ళీ కర్మలు చేయాల్సిన అవసరం లేదు కదా అని డౌట్ వస్తుంది కదా ఎవరికైనా. కానీ ఇప్పుడు మనకు అన్నీ వచ్చేస్తాయి కూర్చున్న చోట అంటే మనం ఎందుకు కర్మలు చేస్తామండి? కూర్చొని అది కావాలి ఇది కావాలి అంటే అవే వచ్చేస్తాయి అన్నప్పుడు. కాబట్టి ఇక్కడ కొంచెము సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు అన్నమాట ఇవన్నీ. అయితే మరి అటువంటి జలాశయము లాంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ కర్మయోగంతో కర్మలు ఆచరించాలని చెప్తున్నారు కదా. మరి కర్మలు ఆచరించే అవసరం ఏంటి అనేది ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు. అది ఈ శ్లోకాన్ని చదువుదాం ముందు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భార్మాతే సంగోస్త్వకర్మణి హేతుర్భూర్మాదే సంగోస్త్వ కర్మణి. ఏమంటున్నాడంటే, అర్జున, కర్మలయందు నీకు అధికారం ఉంది, ఫలాల విషయంలో ఎప్పుడు నీకు అధికారం లేదు. కర్మ ఫలాలకు నువ్వు కారణం కావద్దు, అలాగని కర్మలకు మానివేయద్దు. చూడండి ఎన్ని విచిత్రంగా ఉన్నాయి. కర్మలందు అధికారం ఉంది, కర్మలు చేయాలి, కానీ ఫలితం మీద అధికారం లేదు కాబట్టి ఫలితాన్ని కోరుకోవద్దు. మళ్ళీ ఒకవేళ మనకు నచ్చింది నచ్చని కర్మ ఫలం వస్తే దాని గురించి నేనే అయ్యో కారణమని అనుకోవద్దు. మరి అట్లా అయితే కర్మలు నేను చేయపో అంటాం మనం. ఇంకోసారి నేను అంటాం ఏదైనా పని మనకు నచ్చకుంటే. అట్లా అనకూడదట. కర్మలు తప్పకుండా చేయాలి భూమి మీద పుట్టినందుకు. ఇది మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం దీన్ని. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, పరిస్థితుల్ని మనం శాసించలేము. ఎప్పుడు ఏ కర్మ ఏది అవసరం అవుతుందో, ఏం పని చేయాలో మనకు ముందే తెలియదు. ప్రవర్తనను మనం సర్దిద్దుకోవచ్చు, కానీ అప్పటిదప్పుడు ఏదో వచ్చింది మనము దాన్ని సరిదిద్దేది ఏముండదు. మనకు కొన్ని పనులు ఎట్లుంటాయండి, అవి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చేసుకుంటూ పోవడే ఉంటుంది. అంతేగాని మనము ఇది చెయ్యా అది చేస్తా అనడానికి లేవు. కొన్ని విషయాల్లోనే అట్లా ఇష్టాలతోని చేయడం అనేది జరుగుతుంది.
జీవితంలో మళ్ళీ చేసినవన్నీ మనకు అనుకూలంగా ఉంటాయా? ఉండవు. ఒకవేళ ఇవాళ మనకు అనుకూలంగా ఉంది అని మొదలుపెట్టాము, రేపు అనుకూలంగా ఉండకపోవచ్చు, మారుతూ ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు మారినప్పుడు ఏమవుతుంది, ఇవాళ అనుకూలంగా ఉందని మొదలుపెట్టిన రేపు అనుకూలంగా లేదు, అప్పుడు ఏమవుతుందండి? మదన పడాల్సిందే కదా, బాధపడాల్సిందే కదా. మరి సుఖం ఏముంటుంది? కాబట్టి మరి కర్మలు చేయాలి అంటారు, చేసిన ఫలితము ఆశించద్దు అంటారు, మళ్ళీ అధికారం లేదు అంటారు. మరి ఎట్లా? కొన్ని కావాలనుకుంటాము, కావాలి అనుకున్నావేమో మనకు కావాలి కావాలి రావాలి రావాలి అనుకుంటాం. కొన్నేమో మనకు నచ్చని ఉంటే పోవాలి 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 అనుకుంటాం. కానీ కావాలి అనుకున్నవి రావు, పోవాలి అనుకున్నవి పోవు. అప్పుడు ఏం చేస్తాం? మరి ఉన్నవి ఇష్టం లేకపోయే, ఇష్టం ఉన్నవి రాకపోయే, అప్పుడు ఎలా? మనం ఏం కర్మలు చేయాలి? ఇష్టమైనవి దగ్గరగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. మనకి ఇష్టమైన మనుషులు మన దగ్గర ఉండాలి, మనకి ఇష్టమైన అన్ని వస్తువులు ఉండాలి, మనకి ఇష్టమైన బట్టలు ఉండాలి, మనకి ఇష్టమైన మాటలు మాట్లాడాలి. మనుషులు ఉన్నా కూడా మనకు ఇష్టమైన విధంగా మాటలు మాట్లాడాలి వాళ్ళు. మనము మాట్లాడుతూ ఉంటే మనని అర్థం చేసుకొని తెలుసుకొని మనని సంతోషపెట్టే విధంగా మాట్లాడాలి. ఇట్లా అన్నీ మనం కోరుకుంటూ ఉంటాం కదా. మరి ఇవన్నీ కోరుకుంటూ ఉంటే ఇట్లా ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఆనందంగా ఎట్లా బతుకుతాం మనం? ఇప్పుడు ఏది అనుకూలం లేదు. ఎదుటోళ్ళు ఏం మాట్లాడతారు, మనకి ఇష్టమైనట్టు మాట్లాడతారా మాట్లాడరా అనేది మన చేతిలో లేదు. మరి మనకు రేపు అనుకూలంగా ఉంటుందా ఉండదా మన చేతిలో లేదు. మరి ఇట్లా కొన్ని మనం ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాం కదా. ఆనందంగా ఎలా ఉండగలుగుతాము? ఉండలేం కదా. మరి కానీ కర్మలు అయితే చేయాలంటుంది. ఇట్లాంటప్పుడు కర్మలు ఎందుకు చేయాలండి? నిర్ణయాధికారమే లేదు మనకు. ఇప్పుడు ప్రాణులు అంటే పుట్టిన జీవి, ప్రతి జీవి మనుషులే కాదు, కుక్కలు పందులు అన్నీ కూడా వాటి కర్మలు చేస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తాయి కదా అవి కూడా. కాకపోతే ఏంటిది అంటే మనిషికి బుద్ధి, ఆలోచించే వివేకము అనేది ఉంటుంది కాబట్టి కర్మలు చేయడానికి స్వేచ్ఛ ఉంది మనకు. ఆ స్వేచ్ఛనే మనకు అధికారం అంటున్నాడు. నువ్వు కర్మలు ఎన్నైనా వేసుకొని ఇష్టం, కానీ ఫలితాన్ని ఆశించకు. చూడండి ఎట్లా పెట్టిండు ట్విస్ట్ అంటే ఇదే అన్నమాట. నువ్వు అన్ని పనులు చేసుకోగానే నీ ఫలితం మాత్రము కోరుకోకు. మరి ఆ ఫలితం మీద అధికారం నీకు లేదు అంటున్నాడు. మరి ఫలితానికి నువ్వే బాధ్యుడివి అని అనుకోకు. ఒకవేళ నీకు అనుకూలం అవుతుందా వ్యతిరేకం వస్తుందా ఫలితం తెలియదు, కానీ ఎలా వచ్చినా కూడా నేనే బాధ్యుడిని, నేను చేయబట్టే ఇది అయింది అని అనుకోవద్దట. నేను చేయబట్టే ఈ పని జరిగింది అని అనుకోవద్దు. మరి పని మాత్రం చేయాలి. అంటే ఇక్కడ యుద్ధానికి రావాలి అనుకున్నావు, నువ్వు వచ్చినావు, ఇక్కడికి వచ్చినాక వీళ్ళని చూసి ఇప్పుడు నేను యుద్ధం అనుకున్నా. అది ఇష్టం, నీకు అధికారం ఉంది. కర్మ చేయడము చేయకపోవడము అనే దాని మీద నీకు సంపూర్ణ అధికారం ఉంది కాబట్టి నువ్వు అనుకున్నావు, చేస్తా అనుకున్నావు, వచ్చినావు. ఇప్పుడు అనుకున్నావు, కూర్చున్నావు, ఏడుస్తా అనుకున్నావు, ఏడుస్తున్నావు. ఇదే కర్మ విషయంలో నీకున్న అధికారం. మరి మొదటిది మంచిగానే ఉంటుంది, రావచ్చు పోవచ్చు, నీ ఇష్టం చేసేయచ్చు, లేకుంటే లేదు. కానీ కర్మ చేయడంలో అధికారం ఉంటుంది అంటున్నావు, కానీ కర్మ ఫలితంలో అధికారం లేదు అంటున్నావు. కర్మ నేనే చేసినప్పుడు ఫలితాన్ని నాకెందుకు తెలియద్దు అని ఒక బాధ అనిపిస్తుంది. మనం ఇంత చేస్తున్నప్పుడు మనం ఫలితాన్ని ఆశిస్తాం కదా. అంటే ఏమంటున్నాడంటే భగవంతుడు, ఫలితం ఇప్పుడు ఒక పరీక్ష రాసినామమ్మా, పరీక్ష రాసడానికి పోతున్నాం అంటే మనం పరీక్ష పాస్ కావాలి అనుకొని ఆలోచించుకొని చదువుకొని పోతాం.
కానీ పరీక్ష రిజల్ట్ వచ్చే వరకు నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా నీకు ఎట్లా తెలుస్తుంది? నీ చేతిలో లేదు కదా అధికారం. అదే చెప్తుండు, అధికారం నీకు లేదు. ఫలితము వచ్చేది వస్తుంది, నీ చేతిలో లేదు అది. ఇప్పుడు నీకు అనుకూలంగా వస్తుందా నీకు అనుకూలంగా రాదా అంటలేడు. నువ్వు చేసిన పని అంత సక్సెస్ కాదు అంటలేడు. ఏమంటున్నాడు భగవంతుడు అంటే, నువ్వు కర్మ చేయాలి, పరీక్ష రాయాలి. నువ్వు ఒక స్టూడెంటు, నువ్వు చదువుకున్నావు, నువ్వు పరీక్ష రాయాలి. రాసినావు, రాసిన తర్వాత నీకు అది అనుకూలంగా వస్తాయా, నువ్వు అనుకున్న మార్కులు వస్తాయా, తక్కువ వస్తాయా, ఎక్కువ వస్తాయా తెలియదు. ఇప్పుడు నువ్వు రాసినావు, గిన్ని మార్కులు పోతాయి గిక్కడ అనుకుంటావు. నీకు 90 వస్తాయంటే 100కు 100 మార్కులు రావచ్చు. ఒకవేళ 70 వస్తాయి, 90 వస్తాయి అనుకుంటే 70 కూడా రావచ్చు. లేదు పాస్ అవుతా అనుకుంటే ఫెయిల్ కూడా కావచ్చు. ఫలితం అనేది ఎవరో ఇవ్వాలి, వాళ్ళు ఎవరో ఇచ్చేది నీ దగ్గర లేదు. ఆ ఫలితానికి సంబంధించిన అధికారం అంటున్నాడు. అట్లాంటప్పుడు మరి ఫలితం నా వల్లనే ఇది నేను ఫెయిల్ అయినా, నా వల్లనే నేను ఇది అయినా నువ్వు ఎట్లా అనుకుంటావు? నువ్వేమనుకున్నావు? 90 మార్కులు వస్తాయి అనుకున్నావు, మరి నీకు 90 రాలేవు, నువ్వు ఫెయిల్ అయినావు. ఫెయిల్ అవ్వడానికి నీకు 90 మార్కులు రాసిన అనేది నీకు తెలిసినప్పుడు అది ఫెయిల్ అవ్వడానికి నేనే కారణం అని ఎట్లా అనుకుంటావు? అనుకోవద్దు. ఫలితాన్ని ఊహించుకో. నేను పాస్ అవుతా, నాకు 70 వస్తాయి, 80 వస్తాయి. పని చేసే ముందు ఒక ప్లాన్ ఊహించుకో, ఇన్ని వస్తాయని. కానీ నీకు అధికారం లేని ఫలితము వచ్చిన తర్వాత దాన్ని నువ్వు జడ్జి చేయొద్దు. ఇక అది నా వల్లనే అయింది అని నువ్వు అనుకోవద్దు, నీ వల్లనే కాదు. ఒకసారి మరి నువ్వు రాయలేవు, నేను 70 వస్తాయంటే 90 వచ్చినాయి, అప్పుడు నీ గొప్పతనం ఏముంటుంది అందులో? అంత భగవంతుడి దయ అనుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడేమో నీకు అనిపిస్తుంది నేను 70 మార్కులు రాసినా 60 వచ్చినాయని. కానీ మరి 90 వచ్చినప్పుడు నువ్వు 70 రాసే 90 వచ్చినాయి, ఎట్లా ఎక్కువ వచ్చినాయి అంటే నీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఏదైనా కూడా అది భగవంతుడు వల్లనే నీకు ఫలితము ఆయన చేతులు ఉన్నది అని నువ్వు నమ్మాలి అంతే. కానీ నా వల్లనే పరీక్షని ఫెయిల్ అయినా, నా వల్లనే నేనే డబ్బు సంపాదించినా, నేనే చేసినా, నేనే ఖర్చు పెట్టినా, ఇట్లా నేను 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 అనేది తీసేయాలి. అదే అహంకారం అంటారు కదా. కాబట్టి కర్మలు చేసే అధికారం ఉంది, కానీ కర్మలకు నేనే కారకుణ్ణి అని కానీ. ఇప్పుడు ఎక్కువ మటుకు మనం కర్మలు సక్సెస్ అయినప్పుడు మనది అంటాం, మేమే చేసినాం అంటాం. అది పాడైపోతే ఏం చేస్తాం? దేవుడి దయ అంటాం. అంటే ఫెయిల్ అయితేనేమో దేవుడు చేసిండు, మంచి చేస్తే మనం చేసినాం అంటే దేవుడి కన్నా మనం గొప్ప వాళ్ళం. ఈ కాంట్రవర్సీ వస్తుంది. కాబట్టే అసలు ఫలితానికి బద్ధుడివి నువ్వు కానే కాదు అని చెప్తున్నాడు పెరుమాళ్ళు. అట్లా అనుకోవచ్చు కదా, నా చేతిలో ఏం లేదు, అంతా భగవంతుడి దయ అనుకుంటే అయిపోతుంది కదా. మరి అది ఇక్కడే చెప్తున్నాడు. మరి ఫలం దైవాధీనం. కర్మ చేయమంటున్నావు, చేయాలి. ఇప్పుడు మరి ఒకసారి ఫెయిల్ అయినా కాబట్టి నేను పరీక్ష రాయను, కర్మలు చేయను అని ఊరుకుంటావా? ఊరుకోవద్దు. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి, ఫలితాన్ని ఊహించుకో. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు అనుకూలం వచ్చినా అనుకూలం రాకపోయినా ఇది నా వల్ల అయింది అని నువ్వు బాధపడకుండా ఏం చేయాలి? మళ్ళీ కర్మలు చేసుకుంటూ వెళ్ళు. అయితే ఏమవుతుంది? ఇలా చేస్తూ ఇప్పుడు చూడండి, 10 సార్లు పరీక్ష రాస్తే ఆ బుక్కులు ఉన్నదంతా మనం నిద్రలో లేపి అడిగినా చెప్పచ్చు. ఎందుకంటే అన్నిసార్లు చదివినాం, పర్ఫెక్ట్ అయిపోతాం. మన ఓటమి ఎప్పుడు మనకు అనుభవాన్ని ఇస్తుంది, మన తెలివిని పెంచుతుంది. కానీ మనం చేసిన కొద్దీ 1 సారి 2 సార్లు ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు కదా కవి,
రామాయణ మా కల్పవృక్షం రాసిండ్రు. వారు ఏం చేసిండ్రు అంటే ఒక గ్రంథం రాసిండ్రు. రాస్తే ఒక పరీక్ష రాయడానికి ఎంఏ పరీక్ష రాయడానికి పోయిండ్రట. ఎంఏనో ఏదో చెప్తూ ఉంటారు. ఆ పరీక్ష రాయడానికి పోతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయమంటే వారు ఏం చేసిండ్రు, ఒక చిన్న సైజు పుస్తకం లాగా రాసేసిండ్రు, అడిషన్లు తీసుకుంటూ. అయితే ఆ పరీక్ష వారు ఫెయిల్ అయినరట. కానీ ఆ పుస్తకము పీజీ స్టూడెంట్స్కి పాఠ్యాంశంగా పెట్టిండ్రు. వారు రచించింది అంటే వారికి అంత అవగాహన ఉంది, అంత కవిత్వం వచ్చు, అంత భాషా జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మరి పరీక్ష మాత్రం పరీక్షకు తగిన విధంగా రాయలేకపోయింది ఆన్సర్లలాగా. వారు సొంత తెలివితేటలతోని చాలా విషయాలు అందులో స్పృశించి ఒక కథనే రాసేసిండ్రు. అది పాఠ్యాంశంగా పెట్టబడింది. అంటే కొన్ని విషయాలలో మనము ఫెయిల్ అయినా కూడా కొన్ని విషయాలలో మనము అదే మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఫలితం రాలేదు, అయ్యో ఇవాళ ఫెయిల్ అయిపోయినా కదా, ఇక జీవితంలో నేను చెయ్య అంటారు కొంతమంది. జీవితం అంతా అయిపోయింది, ఇక పనికిరాము అంటారు. ఎందుకు పనికిరామండి? రోజు కొత్తదే జీవితంలో. ఈరోజు నిద్రపోయి రేపు లేస్తున్నామంటే మళ్ళీ ఇంకో జన్మ మనకు. ఆ 24 గంటల్లో ఎప్పుడు ఏమైనా కావచ్చు, ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు, ఏమైనా కావచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మనం ప్రతిరోజు కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవాలి. అంతేగాని నిన్న చేయలేదు, నిన్న చేసినా పాడైపోయింది కాబట్టి ఇక జీవితంలో నేను ఇది చేయ అనడానికి లేదు. కర్మలు చేసే అధికారం ఉంది. నువ్వు మళ్ళీ చేసి నువ్వు అనుకున్నది వచ్చేంత వరకు చేయాల్సిందే నువ్వు అనే చెప్తున్నాడు భగవంతుడు. కర్మలు చేయాలి, కానీ ఆ ఫలితాన్ని నువ్వు తీసుకొని నీ మీద వేసుకొని నా వల్ల ఇది చెడిపోయింది అని బాధపడుతూ దుఃఖించకు. ఇప్పుడు అర్జున్ చేసింది ఏంటి? నా వల్లనే వీళ్ళు చనిపోతారు కాబట్టి ఊహించుకున్నాడు, ముందే ఊహించేసుకొని ఫలితం కనిపించేసింది, అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందండి, ఫలితాన్ని ఊహించుకోవడం వల్ల మనము డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ పోగానే 10 మంది ఉన్నారు. 10 మందిని చూడంగానే వీళ్ళు డిసైడ్ అయిపోతారు, అబ్బా 10 మంది ఉన్నారు, 10 మందిలో వాళ్ళతోనే అనుమానం వస్తుంది. వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఏదో తెలివిగా సమాధానం చెప్తారు. చెప్పంగానే అబ్బో వీళ్ళు ఇంత ఉన్నారు, వీళ్ళకి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకు ఎక్కడొస్తుంది, ఇక రాదు అని. మరి రాదు అని నువ్వు చేయడం మానేస్తావా? మాట్లాడక ఇంటర్వ్యూ చేయకుండా అటెండ్ కాకుండా వెళ్ళిపోతావా? వెళ్ళిపో, అటెండ్ అవుతావు. అటెండ్ అయినా కూడా నీకు ఏముంటుంది, ఇది నాకు రాదేమో అనే భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ దుఃఖానికి కారణం ఎవరండి? నువ్వు రిజల్ట్ను ముందే ఊహించుకోవడం వల్లనే కదా నీకు బాధ అవుతుంది. ఒకవేళ నువ్వు అక్కడ అడిగిన జవాబులు వాళ్ళు చెప్పలేకపోవచ్చు, నువ్వు చెప్పచ్చు నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నా, నువ్వు వాళ్ళలాగా లేకున్నా, అలా కూడా ఆలోచించుకోవచ్చు. కానీ ఏం చేస్తామంటే మనము ఈ విధంగా ఆలోచిస్తాం. కాబట్టే భగవంతుడు మన క్షేమం కోసమే చెప్పిన మాట ఇది. నువ్వు కర్మలు చేయడం మానద్దు, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్ ఎఫిషియన్సీ. మనది కర్మలు చేసుకుంటూ పోతుంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఒకరోజు దాని విషయం మొత్తం తెలిసిపోతుంది, జ్ఞానవంతులమవుతాం. మానొద్దు. మరి భావించండి, మనకు మంచి జరగాలని కోరుకుని చేస్తాం ఏ పని చేసినా కూడా. కాకపోతే ఒకవేళ అది మంచి వచ్చినా రాకున్నా దాన్ని నీ మీద వేసుకొని నువ్వు బాధపడకురా నాయన, నేనున్నా అని గుర్తుపెట్టుకో. ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించకు. అంటే మన బుద్ధి ఎట్లుంటుంది, అది మంచిగా వస్తేనేమో మనం చేసినామంటాం, చెడ్డగా వస్తేనేమో దేవుడు చేసిండంటాం. అట్లా అనోడు కూడా తప్పే కదండి. మంచిగా వచ్చినప్పుడు నేను చేసిన అనోడు, చెడ్డగా వచ్చినప్పుడు దేవుడు చేసిండు అంటే నువ్వు ఏది అనకు అని చెప్తున్నాడు. అందుకే నువ్వు అప్పుడు అది అనకు, ఇప్పుడు ఇది అనకు. నువ్వు ఒకసారి ఏం జరుగుతుందండి,
ఈ ఫలితం మీద వాళ్ళు కనుక ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళడము, మళ్ళీ ఇంకో పరీక్ష రాయలేకపోవడము, జీవితంలో ఇక ఓడిపోయినాం, అయిపోయింది ఈ రోజుతోని నా జీవితం అని అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కానీ జీవితం ఎప్పుడు అయిపోతుంది? ఎప్పుడో ఒకరోజు అయిపోతుంది. కానీ మనకు రోజు అయిపోతూనే ఉన్నది అనుకోవాలి. ఈరోజు వండి లేచినప్పుడే నువ్వు ఈరోజు మళ్ళీ నీకు స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఎప్పుడైనా ఏం జరిగిందో తెలియదు. అందుకనే మనము ఎప్పుడు కూడా దేనికి కూడా మన మీదనే వేసుకొని మనకే జరిగింది, మనకే ఇట్లున్నది, మనకే కష్టాలు ఉన్నాయి అనేది ఎప్పుడు ఆలోచించకు. నువ్వు కర్మలు చేసుకుంటూ నువ్వు చేయాల్సిన కర్మలు ఏమేమి ఉంటాయి, నీ పనులు అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండు. భారం నా మీద వేస్తే నేనే చూసుకుంటారా నాయన, నీకెందుకు బాధ్యత. ఎలా ఉండాలంటున్నాడు చూసిండ్రా? ఒక చిన్న పిల్లవాడు తల్లి చేతిలో ఎత్తుకొని ఉంటే చిన్న పిల్లవాడి భరోసా ఉంటుంది, తల్లి రక్షణలో ఉన్నా అని. ఒక ట్రైన్ ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా తల్లిదండ్రి ఉంటారు. ఆయనకి ఏం బాధ్యత ఉండదు. ఆయన మంచిగా పిల్లల్ని అందరం చూసుకుంటూ ఆనందంగా ఉంటాడు. ఎందుకు? తల్లిదండ్రి చూసుకుంటారు. అందులో టికెట్ కావాలి, టికెట్ పైసలు కావాలి, తీసుకుపోయే సామాన్లు కావాలి, ఇవన్నీ వాడికి ఏది అవసరం ఉండదు. అట్లా భగవంతుడిని నమ్ముకొని మనము కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కావాల్సినవన్నీ తనే సమకూరుస్తాను. నువ్వు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతావు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినాక ఈ చిన్న చిన్న ఏం అవసరం ఉంటాయి? చెప్పాను కదా, హోటలే మనదైనప్పుడు ఏదైనా తినచ్చు. హోటల్ యజమాని కావాలనుకోవాలి అంటే మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకోవాలి. కానీ ఈ చిన్న చిన్న కోరికలు కోరడము, మనం కోరితే తక్కువ అండి. ఇప్పుడు ఒక ఏముంది, ఒక పెద్ద గిన్నె నిండా తేనె ఉన్నది. తేనె ఉంటే నువ్వు ఎట్లా తీసుకుంటావు? చెంచాతో తింటే ఎంతగానం తింటావు చెప్పు? తినలేవు కదా. ఒక చీమ వచ్చింది తినాలి అదంతా అని ఆశ దానికి, కానీ ఎంత తినగలుగుతుంది? అందులో పడితే అదే చచ్చిపోతుంది తినకుండాని. అట్లా మనము అల్పమైన బుద్ధి మనది, మనం ఎక్కువ ఊహించుకోలేము. మనం కోట్లు అనుకుంటాము, అది చాలా తక్కువ. కోట్ల కన్నా విలువైన విషయాలు ఉంటాయి, మరి అవి పొందుతాము. ఆత్మజ్ఞానం పొందిన వాడికి ఉన్న విలువ కోట్లున్న వాడికి కూడా ఉండదు కదండి. ఇప్పుడు కోట్లున్న అంబానీ అయినా కూడా తన గురువు వస్తే తన కాళ్ళు నమస్కారం పెడతాడు. ఆయన కోట్ల అవసరం లేదు, జ్ఞాన నిధి ఉంది ఆయన దగ్గర. కాబట్టి అది మనం తెలుసుకోవాలి అని భగవంతుడు మనకు ఈ విధంగా చెప్తున్నాడు. ఫలం అనేది దైవాధీనమని తెలుసుకో, అంతే కదండి. ఇప్పుడు ఒక ఫలం అంటే ఒకటి ఊహించుకుంటా, అవును నేను ముందే అనుకున్నా నాకు వస్తుందని, రాకుంటే వస్తుంది అనుకున్నా అని ఇక దేవుడి దయ రాలేదు అంటాం. అట్లా అనడం అనేది మానుకోవాలి. అంటే ఈ ప్రపంచమంతా పరమేశ్వరుని సృష్టి కాబట్టి ప్రయోజనాత్మకమైనది. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. చెట్టు ఆఖరికి ముళ్ళ చెట్టు కూడా కంచెలాగా వానికి వస్తుంది. ఏది కూడా వేస్ట్ కాదు. నేను వేస్ట్ అంటే ఇంత పెద్ద మనిషి జన్మ ఇచ్చిండు, ఇంత బుద్ధి ఇచ్చిండు, నీకు ఇన్ని అవయవాలు ఉన్నాయి, ఇన్ని ఉండి నువ్వు ఎన్నో చేయగలుగుతావు. అట్లాంటిది నేను వేస్ట్ అని ఎట్లా అనుకుంటారు? అనుకోకూడదు. సర్వజ్ఞానము ఎవ్వరికీ ఉండదు. ఆ సర్వేశ్వరుణ్ణి మొత్తం తెలుసుకోవాలి అంటే భారద్వాజ మునికే కాలేదట. భారద్వాజ ముని ఏమడిగిండు, నాకు ఈ చదవడం కాలేదు, ఇంకా 10 ఏళ్ళు ఆయుష్ ఇవ్వమంటే అట్లా 10 ఏళ్ళు ఇస్తూనే ఉన్నాడట. కానీ ఆయన పావు భాగం కూడా తెలుసుకోలేకపోయినా అని అన్నాడట. అంటే అటువంటి మునులకే దీన్ని ఛేదించలేరు. అట్లాంటిది మనం ఎవరండి? మనం ఎంత చెప్పండి? అసలు సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కనబడకుండా ఉండేది ఎంత పరిమాణమో అంత మనం ఈ ప్రపంచంలో. ఇటువంటి
ఎన్నో ఉంటాయి జీవులు. మనం అనుకుంటాం అబ్బాయి ఎంత గొప్ప జీవితం మనది అని. అట్లా అనుకోవాలి. ఈ జీవితాన్ని మనం ఇప్పుడు మన పడిన కుక్క, పిల్లి, ఎలుక, దోమ, చీమ ఇన్ని జీవులలో మానవుడు పెద్ద కదా. మరి మానవ జీవితం అనేది గొప్పది కదా. ఇటువంటి మంచి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నాము. ఇవన్నీ ఉన్నప్పుడు మనము చాలా కృతజ్ఞతాభావంతో ఆ భగవంతుడికి రోజు నమస్కరిస్తూ మనం చేయగలిగిన పనులు, కర్మలు చేస్తూ పోవాలి. అదే జీవితము. అలా చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఫలితాన్ని నువ్వు ఆశించకు, నేనే ఇస్తా. నీకు అవసరం ఉన్న ఫలితం నేను ఇస్తా అని చెప్తూ ఉన్నాడు. నువ్వు కోరుకోకుంటే నీకేది కావాలో నేనే ఇస్తావని. నువ్వు కోరుకుంటే నువ్వు సరిగా కోరుకోలేవు. ఎందుకు అంటే ఇప్పుడు మన పిల్లలు కూడా ఎవరైనా మనం కూడా ఏ టైంలో ఏది అవసరమో అది కోరుకోవాలి. కానీ అట్లా కోరుకోలేము. అంటే ఏది కోరుకోవాలో అనే నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నీకు ఏం కావాలి అంటే ఉద్యోగం రావాలి, నాకే రావాలి అని కోరుకుంటాం. నాకే రావాలి అని కోరుకోవడమే తప్పు కదా. ఈ ఉద్యోగంలో మనము ఎలా కోరుకోవాలి? ఇప్పుడు అందుకే కదమ్మా మనకి అఫర్మేషన్స్ అని కూడా చెప్తూ ఉంటారు. కోరుకోవాలన్నా కోరిక ఎట్లా చెప్పాలనేది కూడా తెలియాలట భగవంతుడిని. అందుకే నువ్వేది కోరుకోకయ్యా, నీ కోరుకోవడం వస్తుంది రాదు, ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, నువ్వు మాట్లాడక నువ్వు పనులు చేసుకుంటూ పో, నీకేమేం కావాలో అవన్నీ నేనే ఇస్తా అని చెప్పేసి మంచిగా బుద్ధిగా విని మనం చేసుకుంటూ పోదాం. మన పనులు మనము అయిపోతుంది కదండి. ఇదే ఈ శ్లోకానికి అర్థము. మరి 48వ శ్లోకంతో సాయంత్రం కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.